ఇంకా పాత అధికారులే. మైన్స్, స్కిల్ డెవలప్మెంట్, బెవరేజెస్ కార్పొరేషన్ వంటి కీలక విభాగాల్లో వైసీపీ ప్రభుత్వం వందల మందిని చూపించింది. వీరంతా దిగువ మధ్యస్థాయి అధికారులే. ఇప్పుడు వాళ్ళనే కొనసాగిస్తే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కాకుండా వైసీపీ ఆఫీసులు కానీ పనిచేస్తాయని వ్యాఖ్యలు వినిపిస్తాయి. ఆడిట్ విభాగం అధికారిని మాధురి వైసీపీ హయాంలో ధనుంజయ రెడ్డి పేషీలో పనిచేశారు. ఆమె కన్ఫర్డ్ ఐఏఎస్ కట్టబెట్టేందుకు చేసిన ప్రయత్నాలు బెడిచుకోవడంతో ఆరోగ్యశ్రీలో ఆర్థిక విభాగంలో చూపించే ప్రయత్నాలు మొదలయ్యాయి అంటూ టోటల్గా అధికారులందరి వ్యవహారం ఆంధ్రజ్యోతి పర్యవేక్షించేలా కనబడుతోంది. అధికారులు అనేటటువంటి వాళ్ళు ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ పనే చేస్తారు. ఇప్పుడు తెలుగుదేశం చెప్పినట్టే వింటారు, కూటమి చెప్పినట్టే వింటారు. అంటే వీళ్ళు కూటమి మనుషులు అవుతారా? అధికారులాగా పనిచేయనియాలి. దాంట్లో వైసీపీ తెలుగుదేశం అంటూ వాళ్ళల్లో చిచ్చు పెట్టడం లేదా వాళ్ళ మీద ఆధిపత్యం కోసం పత్రికలు ప్రయత్నిస్తే వ్యవస్థ సర్వనాశనం అవుతుంది. ప్రస్తుతం జరుగుతున్నది అదే. లేకపోతే వైసీపీ వనిత కోట్లల్లో మేత అంటూ భయానా ఇచ్చిన పోలీసులు లబోదిబో, పనిని బట్టి రేటు కట్టిన వైనం, ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే పని, ఛార్జ్ మెమోలు రద్దు, కౌంటర్లు, ఎన్నికల ముందు రెచ్చిపోయి మరీ భారీగా దండుకున్న మాజీ హోం, ఆంధ్రజ్యోతికి ఫోన్ చేసి బాధితుల ఆవేదన, తూర్పు ఎస్పీని ఆశ్రయించిన మరికొందరు వెలుగు చూస్తున్న తానేటి అవినీతి లీలంటూ, నేనే రాజు నేనే మంత్రి అన్న చందంగా సాగిన జగన్ జమానాలు రెండుబాబు రెండంటూ అవినీతికి కౌంటర్లు తెరిచి మరీ అమాత్యులు రెచ్చిపోయారు. అధికారం అచ్చంగా తమకే సొంతమనే భ్రమలో వసూళ్లకు డోర్లు బారా తెచ్చారు. చేతికి మట్టి అంటకుండా భర్త, తమ్ముడు, అన్న, అక్క ఇలా అయిన వారిని రంగంలోకి దించి మరీ చక్కబెట్టేశారు. అందినగాడికి సొమ్ములు చుట్టబెట్టేశారు. చట్టం చూస్తోందన్న బెరుకు, భవిష్యత్తులో జనానికి జవాబు చెప్పాలని భయం కూడా లేకుండా బరితెగించారు. తాజా మాజీ హోంమంత్రి తానేటి వనిత సాగించిన అవినీతి లీలలు వెలుగు చూస్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.